హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా ప్లీజ్ చివరి వరకు చూడండి. దుర్గాదేవి రెండో అవతారం బ్రహ్మచారిణి అమ్మవారి కథ ఇదే. నవరాత్రి రెండవ రోజు దుర్గాదేవి రెండో రూపమైన బ్రహ్మచారినికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం తల్లి బ్రహ్మచారిని కఠోర తపస్సు చేసింది. అమ్మవారు తపస్సు చేయడానికి కారణం ఏంటి? బ్రహ్మచారిని అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. శారదీయ నవరాత్రులు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ప్రతిపాద తేదీ నుండి ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం నవరాత్రులు సెప్టెంబర్ లో ప్రారంభం కానున్నాయి. నవరాత్రులు 9 రోజుల్లో దుర్గామాత వివిధ రూపాలను పూజిస్తారు. తొలి రోజు శైలపుత్రీదేవి రూపంలో దుర్గాదేవిని ఆరాధిస్తారు. నవరాత్రులలో రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తారు. పూజించే సాంప్రదాయం ఉంది. అసలు బ్రహ్మచారిణి అమ్మవారు ఎవరు? ఎలా ఉద్భవించారు? ఈ అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బ్రహ్మచారిణి తల్లికి సంబంధించిన పవిత్ర కథ. బ్రహ్మచారిణి అంటే తపస్సు చేసేది. దుర్గాదేవి ఈ రూపం చాలా గొప్పది. తెల్లని చీరలో అమ్మవారి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలంతో దర్శనమిస్తారు. పూర్వజన్మలో ఈ దేవి మేనక హిమవంతుల ఇంట్లో కుమార్తెగా జన్మించింది. నారదుడు అనుసరించే ఆమె శంకరుణ్ణి తన భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది. ఆమె కఠినమైన తపస్సు కారణంగా ఆమెకు తపచారిణి లేదా బ్రహ్మచారిణి అని పేరు వచ్చింది. శివుడిని భర్తగా పొందటం కోసం సుమారు 5000 సంవత్సరాలకు పైగా కఠోరమైన తపస్సు చేసిందని చెప్తారు. బ్రహ్మచారిని 1000 సంవత్సరాలు పండ్లు పూలు మాత్రమే తిని తపస్సు చేసింది. ఆ తర్వాత 100 సంవత్సరాలు కూరగాయలతో జీవించింది. కొన్ని రోజులు వస్తుండగా పస్తులుండి వానలు, ఎండల కారణంగా ఆకాశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3000 సంవత్సరాలు ఆమె విరిగిన బిల్వ ఆకులను తిని శంకరుణ్ణి పూజిస్తూనే ఉంది. తర్వాత ఎండిన బిల్వ ఆకులను తినడం కూడా మానేసింది. అలా ఆమె కొన్ని వేల సంవత్సరాలు నీరు, ఆహారం లేకుండా తపస్సు చేస్తూనే ఉంది. ఆకులు తినడం మానేసినందున ఆమెకు అపర్ణ అని పేరు పెట్టారు. కఠోర తపస్సు వల్ల అమ్మవారి శరీరం పూర్తిగా క్షీణించిపోయింది. దేవతలు, ఋషులు, సిద్ధగణాలు అందరూ బ్రహ్మచారిణి తపస్సును అపూర్వమైన పుణ్యకార్యమని కొనియాడారు. ఆమె భక్తికి మెచ్చి, ఓ దేవి, ఇప్పటి వరకు ఎవ్వరూ ఇంత కఠోర తపస్సు చేయలేదు. ఇది నీతోనే సాధ్యమైంది. నీ కోరిక నెరవేరుతుంది. మీరు చంద్రమౌళి అయిన శివుడిని మీ భర్తగా పొందుతారు అని ఆశీర్వదించారు. అలా కఠినమైన తపస్సు చేసినందుకు గాను అమ్మవారిని బ్రహ్మచారిణి అని పిలిచారు. బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానం, ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుందని నమ్ముతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.